Hi, hello, namaste. My name is Dipti and I'm the digital marketing intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గురించి చెప్పడానికి వచ్చానండి. నేను ఈ వీడియోలో ఏమేమి కవర్ చేస్తాను అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఎవరిని అంటాము? ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఆడియన్స్ ఉంటారో, ఎక్కువ జెన్యూన్ ఆడియన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. జెన్యూన్ అని ఎందుకు అన్నాను అంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదండి. ఫాలోవర్స్ కోసం మేబీ నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఒక 5,000 ఎంతనో కడితే వాళ్ళు ఫ్రీ ఫాలోవర్స్ లైక్ ఫ్రీ బోట్ అనేది ఇస్తారంట. ఆ బోట్లో వచ్చి ఎక్కువ ఫాలోవర్స్ అనేది జనరేట్ అయిపోతారు, హ్యూమన్ ఫాలోవర్స్ అని చెప్పేసి అంటారు. సో దట్ ఈస్ నాట్ దట్ అది కొంచెం ఆ పాయింట్ నాకు తెలుసు, కానీ దాన్ని ఏమంటారు, దాన్ని రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారైతే తెలియదు. కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, మనం ఫాలోవర్స్ని కొనుక్కోవచ్చు అనే మ్యాటర్ అయితే నాకు తెలుసు అండి. సో జెన్యూన్గా ఫాలోవర్స్ ఎవరికైతే ఉన్నారో, ఎవరైతే మంచి మంచి కంటెంట్ని డైలీ అప్లోడ్ చేస్తారో వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. వాళ్ళ దగ్గర జెన్యూన్ ఆడియన్స్ ఉంటేనే మనం ఏదన్నా బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఉంటుంది అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎవరైతే మన బ్రాండ్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారో, లైక్ మనము ఇప్పుడు నా దగ్గర ఒక శారీ స్టోర్ ఉందనుకోండి, ఆ శారీ స్టోర్కి నేను ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ని పిలుస్తారు. ఎలాంటి లేడీ ఇన్ఫ్లుయెన్సర్ని పిలుస్తాను? ఎవరైతే ఎక్కువ జ్యువెలరీని లైక్ ఏమన్నా బ్యూటీ ప్రోడక్ట్స్ అట్లాంటివి కొంతమంది ప్రమోట్ చేస్తుంటారు కదండి, అట్లాంటి వాళ్ళని నేను హైర్ చేసుకొని నా ప్రోడక్ట్ కోసం ఆర్ఎల్స్ నా బిజినెస్ కోసం నేను ప్రమోట్ చేయమంటాను. ఎలా ప్రమోట్ చేయమంటాను? ఫస్ట్ వాళ్ళని నా స్టోర్కి నేను విజిట్ చేస్తాను. విజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మన షాప్ ఆర్ఎల్స్ మన స్టోర్ ఏదైతే ఉందో వాటిని షూట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నందువల్లనే మనం డబ్బులు ఇస్తామన్నమాట. అదే నేను కొంచెం సేపట్లో చెప్తాను. వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఆడియన్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫాలోవర్స్కి మన బ్రాండ్ గురించి చెప్పి ప్రమోట్ చేస్తారు. నాది శారీ బిజినెస్ అనుకోండి, ఓకే వీళ్ళ దగ్గర ఈ శారీస్ బాగున్నాయి, ఆ శారీస్ బాగున్నాయి, వీళ్ళ దగ్గర ఇంత ఆఫర్స్ ఉన్నాయి, వాళ్ళ ఇనాగరేషన్ ఆఫర్స్లో ఇంత వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు శారీస్ని, ఇది కొంటే ఇది ఫ్రీ, అది కొంటే అది ఫ్రీ, ఒక శారీ కొంటే ఇంకొక శారీ ఫ్రీ, 2 శారీస్ కొంటే ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ, 3 శారీస్ కొంటే సిల్వర్ కాయిన్ ఫ్రీ. అట్లా వాళ్ళు మన ఆఫర్స్ అనేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఆడియన్స్కి చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆడియన్స్, అది మన బ్రాండ్ పెరగడానికి వాళ్ళు మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటారనమాట మన ప్రోడక్ట్ని. సో ఇట్లా చేస్తే ఏమవుతుంది, మనకి కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది, మన మీద కొంచెం జెన్యూనియానిటీ అనేది బాగా పెరుగుతుంది. మన హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ కంటే మనిషి నోటిని ఎక్కువ నమ్ముతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓడిఎంటీ ఉందనుకోండి, ఓడిఎంటీలో నేను డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాను. అది ఒక ఎత్తు. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఓడిఎంటీ గురించి చాలా అడ్వర్టైజ్మెంట్స్ విన్నాను. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఏంటి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఓడిఎంటీలో ఇప్పుడు కోచింగ్ తీసుకుంటుంది, లైక్ ట్రైనింగ్ తీసుకుంటుంది. అప్పుడు తన మాటలు నేను చెప్తే తను నాకు చెప్తుంది, ఓడిఎంటీ ఇది, ఓడిఎంటీ అది, మా మెంటర్ ఈమె ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది, మా కోఆర్డినేటర్ ఆమె మంచిగా డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తుంది. అలాంటివి నేను వింటాను. ఒక మంచి పాజిటివ్ మాటలు ఏదైతే ఉందో అది నా చెవులోకి పడిన తర్వాత నాకు ఓడిఎంటీ మీద పెద్ద ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఛాన్స్ ఎట్లా ఉంటుంది, నేను ఓడిఎంటీలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఓడిఎంటీలో ఎవరి ద్వారా జాయిన్ అయ్యానండి, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా జాయిన్ అయ్యానా, ఆర్ఎల్స్ ఒక మనిషి మౌత్ని ట్రస్ట్ చేశాను. నేను మనిషిని మౌత్నే ట్రస్ట్ చేస్తారు ఎవరైనా, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా మనిషి నోటి మాటని ట్రస్ట్ చేస్తారు, కానీ అడ్వర్టైజ్మెంట్ని ట్రస్ట్ చేయరు. అడ్వర్టైజ్మెంట్ ఏముందండి, కొంతమందికి కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళే అడ్వర్టైజ్ చేస్తారు, కానీ ఆ అడ్వర్టైజ్మెంట్లో జెన్యూనియానిటీ అనేది తెలియదు ఎవరికి. ఒక మనిషి నోటి బట్టి మనకు తెలిసిపోతుంది ఆ జెన్యూనియానిటీ ఏంది, దాన్ని బట్టి ఇంకొంచెం మనం రీసెర్చ్ చేసుకుంటే ఇంకా కొంచెం మనకి గుడ్ ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఎవరు ఉట్టిగా అడ్వర్టైజ్మెంట్ అనేది ట్రస్ట్ చేయరు, మనిషి మౌత్ ట్రస్ట్ని
ఎక్కువ ట్రస్ట్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్. సో వాళ్ళని మనం ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, సెకండ్ పాయింట్ ఇదే. మనం వాళ్ళని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి? ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు, ట్విట్టర్లో ట్వీట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళకి కానీ ట్విట్టర్ అకౌంట్ ఉంటే. లేదు నాకు ఇట్లా ఏమి వద్దు, నేను పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పిలుచుకోవాలనుకుంటున్నాను అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ మనకు తెలియవు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మనకు తెలుసుంటే వాళ్ళ ద్వారా త్రూ వెళ్ళొచ్చు, వాళ్ళ పిఈ అట్లాంటి వాళ్ళు మనకు తెలుసుంటారు కదా, సో వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు. లేదు నాకు వాళ్ళు కూడా తెలీదు అంటే సెలబ్రిటీ ఏజెన్సీస్ అనేవి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయండి హైదరాబాద్లో, అంటే ఏ స్టేట్లోకి సంబంధించిన అక్కడ ఉంటాయి. సో నేనేం చేస్తాను, గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి సెలబ్రిటీస్ హైరింగ్ ఏజెన్సీస్ అని చెప్పి నేను టైప్ చేస్తాను. నాకు కొన్ని ఏజెన్సీస్ కనిపిస్తాయి. నేను ఆ ఏజెన్సీ త్రూ వెళ్ళి నాకు ఎవరైతే సెలబ్రిటీతో నేను నా బ్రాండ్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నానో త్రూ వాళ్ళ ద్వారా వెళ్ళి నా బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటాను. నాకు వాళ్ళ ఫ్యాన్స్ ఆర్ఎల్స్ వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ వచ్చి నా బ్రాండ్ అనేది బాగా హైప్ ఇస్తారు, మీన్స్ బాగా పెరుగుతుంది, దాన్ని బట్టి బాగుంటుంది. సో సెలబ్రిటీస్ని పిలవడం వల్ల ఒక మిడిల్ క్లాస్ హ్యూమన్ బీయింగ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నా సజెషన్ ఏంటి అంటే ఒక చిన్న లైక్ అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వెళ్ళడం బెటర్. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని హైర్ చేసుకుంటే వాళ్ళు లక్షల డబ్బులు అడుగుతారు, మనం పే చేయలేము. లక్షల డబ్బులు మనం పే చేయలేము. వాళ్ళ ఆడియన్స్ మన దగ్గరికి వస్తే మనం లక్షలు సంపాదిస్తాం, కానీ ఆ లక్షలే మనం వాళ్ళకి ఇస్తే ఇంకా మనకేం మిగులుతుందండి. సో అందుకని బెటర్ టు అవాయిడ్ సెలబ్రిటీస్ అనమాట. ఓకే మనకు స్టేటస్ ఇంపార్టెంట్ అంటే పిలుచుకోండి, లేదు నాకు బ్రాండ్ నాకు కొంచెం ఏమంటారు, కొంచెం మిడిల్ క్లాస్ లాగా వెళ్దాము, కొంచెం ఎక్కువ సేవ్ లాగా చేద్దాము అంటే అప్పటికప్పుడు కొంచెం అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొని మనం హైర్ చేసుకొని మన బ్రాండ్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది అయిపోయింది, లైక్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయడం అయిపోయింది, ఏజెన్సీస్ది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి షౌట్ కార్ట్ అనే ఒక టూల్ మెథడ్ ఉందండి. అదేంటంటే మాన్యువల్ మెథడ్. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయడం, మనం ఏజెన్సీస్ త్రూ వెళ్ళడము, అది మాన్యువల్ మెథడ్. ఇది టూల్ మెథడ్ ఉంటుంది. టూల్ మెథడ్ ఏంటి? టూల్ మెథడ్ నేమ్ వచ్చేసి షౌట్ కార్ట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్స్లో మనకు కావాల్సిన సెలబ్రిటీని మనము హైర్ చేసుకొని వాళ్ళకి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. లైక్ 24 hours మీరు స్టోరీగా పెట్టుకుంటే ఇంత అమౌంట్, నేను స్టేటస్లో పెట్టుకుంటే ఇంత అమౌంట్, నేను పలానా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకుంటే ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు ప్రతి సెలబ్రిటీ కింద. సో దానికి మనము ప్రో వర్షన్ తీసుకోవాలి, లైక్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితేనే మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనము టూల్ మెథడ్ని కానీ మాన్యువల్ మెథడ్ కానీ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి మనం ఈమెయిల్ చేయాలనుకోండి. ఈమెయిల్ చేయాలంటే ఎలా చేస్తాం? 2 మెథడ్స్ ఉంటాయి ఇందులో కూడా. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఈమెయిల్ మెథడ్. కొంచెం పొలైట్గా వాళ్ళకి మనకు వచ్చిన భాషలో మనం కొంచెం పొలైట్గా వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ మేనర్గా ఈమెయిల్ పెట్టచ్చు. లేదు నాకు ఇట్లా వద్దు అని అంటే ఈమెయిల్ టెంప్లెట్స్ ఉంటాయండి. ఆ ఈమెయిల్ టెంప్లెట్స్ని తీసుకొని కూడా మనం ఎడిట్ చేసుకొని వాళ్ళకి ఈమెయిల్ అనేది పెట్టచ్చు. లైక్ సో అండ్ సో, మై నేమ్ ఇస్ దీప్తి, మై బ్రాండ్ నేమ్ ఇస్ దిస్ వన్, నాకు నా బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి మీరే కొంచెం కరెక్ట్ అనిపిస్తున్నారు, సో నేను మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతున్నాను, సో ప్లీజ్ రెస్పాండ్ టు మై మెసేజ్ ఆర్ రెస్పాండ్ టు మై ఈమెయిల్ అని చెప్పేసి మనము ఈ రకంగా మనము పెట్టుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనము ఇన్ఫ్లుయెన్సర్స్ని రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళకు ఒక 5 members ఉంటారు. నానో ఇన్ఫ్లుయెన్సర్స్, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, మ్యాక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, మెగా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బారాట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ రకంగా ఉన్నాయి. సో నానో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు? ఇప్పుడిప్పుడే అప్కమింగ్గా ఉండే వాళ్ళని నానో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సెకండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మ్యాక్రో ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళకి దగ్గర 10K to 20K ఫాలోవర్స్. లైక్ ది నానో ఇన్ఫ్లుయెన్సర్ కంటే మైక్రో ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ అనమాట. అంతమంది ఫాలోవర్స్ ఉంటే మ్యాక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. మ్యాక్రో ఇన్ఫ్లుయెన్సర్స్. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరండి? వీళ్ళకంటే కొంచెం ఎక్కువ, లైక్ 30K 40K అట్లా ఉండే వాళ్ళని మ్యాక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. 4th one మెగా ఇన్ఫ్లుయెన్సర్స్, లైక్ సెలబ్రిటీస్ లాగా అనమాట. లైక్ పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదండి, వాళ్ళని మెగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. లైక్ బారాట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాది ఒక శారీ స్టోర్ అనుకోండి, నేను వాళ్ళకి డబ్బు లేకుండా నా దగ్గర ఉండే శారీస్ని
వాళ్ళకి ఇచ్చి అది వాళ్ళని యూస్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ అయిన తర్వాత దాని యొక్క జెన్యూన్ రివ్యూని వాళ్ళకి చెప్పండి, లైక్ వాళ్ళ ఆడియన్స్ని చెప్పాలి అని చెప్పేసి వాళ్ళని బారాట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటారు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. Thank you so much. Hope you all understand my topic. Thank you.